కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో మంత్రి టీజీ భరత్ ఆకస్మికంగా పర్యటించారు. బాబు జగ్జీవన్ రామ్ నగర్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు తీర్చాలని మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ్ను ఆదేశించారు. అనంతరం హంద్రీ బ్రిడ్జి పరిసరాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలో వ్యర్థాలు డంప్ చేస్తున్నారని, రాత్రి సమయంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారులతో మాట్లాడి ఆ ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటు చేసి మంచి వాతావరణం ఏర్పాటయ్యేలా కృషి చేస్తానన్నారు. పాత బస్టాండ్లోని గడియారం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీజీ భరత్ ప్రజలకు భరోసా ఇచ్చారు. కర్నూలులో కొన్ని వార్డ్స్లో సర్ప్రైజ్ విజిట్స్ పోవడం జరిగింది కమిషనర్ గారితో. ముఖ్యంగా బాబు జగ్జీవన్ నగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ ఉండేది ఒక 100-150 హౌసెస్ ఏమో ఉన్నాయి. బట్ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ లైన్ సరిగ్గా లేదు, కాల్వలు, తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ ఇవేమి లేవన్నారు. సో అంతకుముందు నేను ఎలక్షన్ డోర్ టు డోర్ పోయినప్పుడు అక్కడ వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా అవి తీరుస్తాము ఆ సమస్యలన్నీ అని చెప్పి. సో కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈరోజు పిలుచుకోపోయి చూపించిన నేను. సో ఇమీడియట్గా టేకప్ చేసి అవన్నీ సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది.